హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. ఈరోజు వీడియోలో మనం ద మోస్ట్ ఫేమస్ బీచ్ ఇన్ నార్త్ గోవా అంజునా బీచ్ని కవర్ చేయబోతున్నాం అనమాట. నాకు తెలిసి ఎవరైనా గోవా ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ బీచ్ని అయితే ఎవరు స్కిప్ చేయరు. బీచ్ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇదే వీడియోలో మనం అంజునా బీచ్ తర్వాత వెగటార్ బీచ్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సన్సెట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అనమాట నార్త్ గోవాలో. ఇప్పుడైతే లేట్ చేయకుండా పోయి ఫస్ట్ అంజునా బీచ్ని అయితే విజిట్ చేద్దాం పదండి. ఇది మనం ఉంటున్న ప్రాపర్టీ చాలా బాగుందన్నమాట, తక్కువ బడ్జెట్లో వచ్చింది. ఇన్ కేస్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఆల్రెడీ దీని మీద నేను సపరేట్ వీడియో చేస్తున్నాను, కుదిరితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుందన్నమాట. ఇది ఉండేది సియోలింలో నార్త్ గోవా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్న వెగటార్ అంజునా బీచ్ వచ్చేసి 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. హార్డ్లీ మీకు ఒక 15 నుంచి 20 మినిట్స్ టైం పట్టవచ్చు. రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడైతే మనం అంజునా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపలికి వెళ్ళి ఎలా ఉన్న విజువల్స్ చూద్దాం పదండి. అసలు ఇక్కడ నడవడానికే స్పేస్ లేదు, చాలా నేరోగా ఉంది. పక్కనే వాటరు, మనకి ఇటుపక్క షాక్స్ ఉన్నాయి. అని బాగుంటుంది అనుకుంటా, నడుస్తూ ఉంటే ఆ వాటర్ వచ్చి మన కాళ్ళకి తగులుతూ ఉంటే. చాలా ఉంది ఇక్కడ క్రౌడ్, మొత్తం ఇండియన్ క్రౌడే. ఇక్కడైతే మాత్రం ఫారినర్స్ అసలు లేరు. లేడీస్ గ్యాంగ్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నేను చూసింది ఏంటంటే అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిల గ్యాంగ్లే బాగా ఎక్కువ వస్తూ ఉన్నారు గోవాకి ఎంజాయ్ చేయడానికి. అండ్ ఈ గ్యాప్లోనే చూడండి వీళ్ళు బీచ్ బెడ్స్ అండ్ డైనింగ్ టేబుల్స్ అన్నీ కూడా అక్కడే పెట్టున్నారు. భలే ఉంది. ఇది నేరోగా ఉండి మనం వాక్ చేస్తా వాటర్ వచ్చి తగులుతా కూర్చో ఉన్నా కానీ క్రౌడ్ కూడా బాగానే ఉంది అంజునా బీచ్లో. మరీ ఎక్కువ ఉండదు బాగా లాగా, కానీ ఇక్కడ కూడా బాగానే ఉంటారు. ఆ వాటర్ వచ్చి కొడతా ఉంటే భలే ఉంది నాకైతే. ఇక్కడ చూడండి మరీ పైకి వచ్చేస్తున్నాయి వాటర్. ఇంకాసేపు ఆగితే ఇంకా ఈ అలలన్నీ ఎక్కువై పైకి కూడా వచ్చేస్తాయి వాటర్. ఏదో సినిమాలో కూడా ఉంది కదా, నువ్వే అనుకుంటా, శ్రియా తరుణ్ని అడుగుతుంది క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఉంటే బీచ్ దగ్గర ఆ అలలు వచ్చి కాళ్ళకి తగులుతూ ఉంటే అని చెప్పేసి. దానికి మన హీరో బొంబాయికి తీసుకెళ్తాడు. నన్ను అడిగితే ఆ బొంబాయి కన్నా కూడా గోవాలో ఉన్న ఈ అంజునా బీచ్ పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలనుకుంటే చూడండి అసలు ఎంత పైకి వస్తున్నాయి వాటర్. అండ్ ఈ షాక్స్ అన్నీ కూడా ఇంకాసేపు ఆగితే మొత్తం మారిపోతాయి చూడండి. అసలు క్షణాల్లో వీళ్ళు లైటింగ్ భలే మార్చేస్తారు వీళ్ళు. అలా మనం తిరుగుతూనే ఉంటాము, ఇవేనా ఇందాక మనం చూసింది అన్నట్టు మారిపోతాయి. ఇంకాసేపు ఆగితే ఆ వ్యూ అంతా కూడా. ఆల్మోస్ట్ ప్రజెంట్ టైం 6:30 అయిపోయింది. ఇంకాసేపటికి వీళ్ళు మ్యూజిక్ లైటింగ్ అంతా పెట్టేసి హంగామా చేస్తారు. అసలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది, మీరు ముందు చూస్తూ ఉంటే.
చాలా బాగుంది అంజునా బీచ్. మీరైతే ఈవినింగ్ 4 or 5కి రండి. సన్సెట్ అండ్ ఈ నైట్ వ్యూ అంతా కూడా బాగుంది ఇక్కడ. అండ్ మనం ఇదే వీడియోలో నెక్స్ట్ డే కవర్ చేసిన వెగడార్ బీచ్ని కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా చాలా బాగుంటుంది సన్సెట్కి, చూడండి. అండ్ ఇంతవరకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రజెంట్ నేను వెగడార్ బీచ్ దగ్గర ఉన్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ ఫర్ సన్సెట్కి అనమాట. ఎలాగో ప్రజెంట్ టైం 5 అవుతా ఉంది. సన్సెట్ వరకు ఉండి సన్సెట్ని అలాగే ఈ వెగడార్ బీచ్ విజువల్స్ని అయితే క్యాప్చర్ చేద్దాం, పదండి. వెగడార్ బీచ్ కూడా చాలా బాగుంది కదా, మొత్తం రాకీగా ఉంది. సన్సెట్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అన్నమాట. అంజునా బీచ్, వెగడార్ బీచ్. అండ్ ఈ రెండింటికన్నా కూడా నాకు లోయర్ అగోదా ఫోర్ట్ అనేది చాలా బాగా నచ్చింది సన్సెట్కి. అది కూడా మనం కవర్ చేస్తున్నాం, మీరు వీడియోస్లో చూడొచ్చు. సో ఈ బీచెస్లో అయితే ప్లాన్ చేసుకోండి మీరు సన్సెట్. అండ్ ఇవి పక్కనే ఉంటాయి, అంజునా బీచ్, వెగడార్ బీచ్ మీకు పక్కనే అనమాట. సో రెండు ఒకటేసారి కూడా కవర్ చేయొచ్చు. హోప్ మీకు ఈ వీడియో అంతా బాగా నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.